అందరికీ నమస్కారం. జ్యోతిష్య నిపుణులు, కాశీలోని కామాక్షి నిత్య అన్నదాన నిర్వాహకులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం గురూజీ. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అన్నపూర్ణే సదాపూర్ణే శంకరః ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతి. మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వరః. బాంధవాశివ భక్తాశ్చ స్వదేశో భవనత్రయం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులు శ్రీ 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 భారతీతీర్థ మహాస్వాముల వారికి, శ్రీ 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 విధుశేఖర భారతీతీర్థ మహాస్వాముల వారికి, కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియచేసుకుంటూ, వీక్షిస్తున్నటువంటి మన భక్తి టీవీ ప్రేక్షకులకి హోళీ పండుగ శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురూజీ, ఇంట్లో సమస్యలు ఉన్నా, లేకపోతే ఇంట్లో చికాకులున్నా, ధన సమస్యలు ఉన్నా, అనారోగ్య సమస్యలు ఉన్నా సరే కామదహనంలో ఎటువంటి వస్తువులను వాళ్ళు అగ్నికి సమర్పించుకోవాలి గురూజీ? సాధారణంగా సమస్యలు లేని కుటుంబం అంటూ ఉండదండి. కానీ ప్రతి తాళంకి తాళం చెవి ఉన్నట్టుగా ప్రతి సమస్యకి పరిష్కార మార్గాలు ఉంటాయి. అయితే అహోరాత్రులు 4. ఈ 4 మదన పూర్ణిమ అంటే కామ పూర్ణిమ, కాముని పండుగ, లేదా చక్కగా అందరికీ తెలిసినటువంటిది హోళీ పండుగ. ఈ రోజున సమస్యలు ఉన్నవాళ్ళు ఏ పదార్థాలని కామదహనునికి అనగా కాముడికి సమర్పించాలి అంటే, హోళీ పండుగ ఈసారి మార్చి 25వ తారీఖు రోజున జరుపుకుంటే, కామదహనం అనేటువంటిది అంతకు ముందు రోజు అయినటువంటి 24వ తారీఖు రోజున జరుపుకోవాలి. అయితే సాధారణంగా మనకున్నటువంటి ప్రాంతాలలో సాయంత్రం 7 గంటల తర్వాత కామదహనానికి సంబంధించినటువంటి పనులు ప్రారంభం చేసుకొని అప్పుడు ప్రారంభిస్తారు. అయితే ఈసారి 24వ తారీఖు రోజున కామదహనం చేసుకోవాలి కాబట్టి, అయితే ఈసారి పౌర్ణమి కూడా కలిసి వచ్చింది. కానీ భద్రాకరణం అనేటువంటిది తిథి 24వ తారీఖు రోజున రాత్రి 11 గంటల 11 నిమిషాల వరకు ఉంది. సాధారణంగా రాఖీ పౌర్ణమి సందర్భంగా కానీ, లేదా వరలక్ష్మి వ్రతం సందర్భంగా కానీ, ఇంకా ఇతరత్ర అనేకమైనటువంటి గొప్ప పండుగల సందర్భాలలో భద్రాకరణం ఉన్నప్పుడు ఆ సమయాన్ని విసర్జించాలి, వదిలేయాలి అని చెప్పి మనకు చతుర్వర్గ చింతామణి, ధర్మసింధు, పరాశర స్మృతిలో మనకు తెలియచేయడం జరిగింది. కాబట్టి భద్రాకరణం రాత్రి 11 గంటల 11 నిమిషాలకి వరకు ఉంది కాబట్టి 11 గంటల 13 నిమిషాలు అనగా 24వ తారీఖు రాత్రి 11 గంటల 13 నిమిషాల నుంచి మధ్యరాత్రి 12 గంటల 7 నిమిషాల మధ్య కాలంలో కామదహనం కార్యక్రమం ప్రారంభం చేసుకోవాలి. అంటే అన్నీ సమకూర్చుకోవాలి, కానీ అగ్ని వెలిగించడం అనేటువంటిది ఆ యొక్క 11 గంటల 13 నిమిషాలకి ప్రారంభం చేసుకొని ఆ కామదహనం పండుగ వాతావరణం అంతా కూడా, సెలబ్రేషన్ అంతా కూడా 12 గంటల 7 నిమిషాల్లో చేసుకోవాలి. ఇదంతా ఆ యొక్క కామదహన ముహూర్తంగా చెప్పబడి ఉంది. అయితే ఈ కామదహనానికి ప్రత్యేకత ఏంటంటే, బాలురకి బాలికలకి గండదోషములు తొలగిపోతాయి, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఎందుకనంటే పరమ విష్ణుద్వేషి అయినటువంటి హిరణ్యకశిపుడు భాగవతోత్తముడైనటువంటి ప్రహ్లాదుని కొడుకుగా పొంది, ఆ కొడుకు విష్ణు యొక్క ఆలోచన చేస్తున్నాడని చెప్పి ఆలోచన చేసి సంహరించాలని అనేక విధాలుగా ప్రయత్నం చేస్తాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా విష్ణుమాయ ప్రభావం వలన ప్రహ్లాదుడు బ్రతికి బయట కట్టుతాడు. అయితే ఇదంతా గమనిస్తున్నటువంటి హిరణ్యకశిపుడి యొక్క చెల్లెలు హోళిక అనే రాక్షసి, అన్నకింత కష్టం వచ్చింది, అన్న కష్టం తీర్చాలని ఆ ప్రహ్లాదుని నేను చంపుతానన్నాయని చెప్పి పట్టుకొని ఒళ్ళో పెట్టుకొని అగ్నిలో దూకింది. అయితే విష్ణుమాయ ప్రభావం వల్ల పూల పాన్పులో నడిచి వచ్చినట్టుగా ప్రహ్లాదుడు అగ్ని నుంచి బయటికి వస్తే, ఆ అగ్నిలోని హోళిక అనేటువంటి రాక్షసి పూర్తిగా దహనమైపోయింది. ఆ యొక్క దహనమైనటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని కామదహనం అనేటువంటిది చేస్తున్నారు. ఇది ఫాల్గుణ మాసం పౌర్ణమి రోజున హోళిక రాక్షసి చనిపోయింది ముందు రోజున కాబట్టి, ఆ రోజున అగ్నిలో అనేక వస్తువులన్నీ వేసి ఆరాధన చేసేటువంటి పరిస్థితి మనకు కల్పించబడింది. ఇంకొక పురాణ గాథ ప్రకారం చూసుకుంటే, సతీ వియోగంతో బాధపడుతున్నటువంటి ఈశ్వరుని మళ్ళీ యోగభంగం కలిగించనగా ధ్యానభంగాన్ని కలిగించి
లోకకంటకుడైనటువంటి తారకాసుర సంహారం పార్వతీ పరమేశ్వరుల యొక్క సంతానం వల్ల జరుగుతుందని భావించినటువంటి దేవతలు పార్వతికి పరమేశ్వరుడికి పరిణయం చేయాలంటే పరమేశ్వరుడు యోగ నిద్ర నుంచి బయటపడాలి కాబట్టి దాంపత్యకారకుడు అనురాగానికి, దంపతుల మధ్య అనురాగానికి, ప్రేమకి, ఆప్యాయతకి కారకుడైనటువంటి మన్మధుడు శివుడి యొక్క శరీరంలో ప్రవేశం చేయడం, ఒక్కసారి అలా కదిలిపోయి నేత్రాలు తెరుచుకోవడం, పార్వతీదేవిని చూసి తన యొక్క గత సంబంధించినటువంటి వృత్తాంతం అంతా గుర్తుకొచ్చి పార్వతీదేవిని పరిణయం ఆడడం, ఇవన్నీ జరిగిపోయాయి. ఇది లోక కళ్యాణం కోసం జరిగింది. కానీ యోగభంగం అనగా ధ్యానం నుంచి బయటపడినటువంటి పరమేశ్వరుడు తపస్సు చేసుకున్నటువంటి నన్ను ఎవరిని మేల్కొల్పారని చెప్పి చుట్టూ పరిశీలించి చూడగా మన్మధుడు కనబడేసరికి తన త్రినేత్రముతో క్రోధాగ్ని జ్వాలతో మన్మధుడిని దహింపచేశాడు, అనగా అగ్నిలో ఆహుతి చేశాడు. ఆ రోజు పాల్గొన పౌర్ణమి కాబట్టి ఈ విధంగా మన్మధుడు మనకు కనిపించినటువంటి రోజు ఈ రోజు కాబట్టి వీక్షించేటువంటి మన భక్తి టీవీ ప్రేక్షకులు హోళీ పండుగ రోజున అనగా 24వ తారీఖు రోజున 25వ తారీఖు రోజున ఎంత దంపతులైనా కానీ బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించండి. తద్వారా దాంపత్య విభేదాలు అనేటువంటివి ఉండవు. ఇక ఈ విధంగా మన్మధుడు దహనమైపోయినటువంటి రోజు కాబట్టి మదన పూర్ణిమ కాబట్టి ఈ సందర్భంలో ఇది ఒక చెడు మీద మంచి గెలిచినటువంటి సందర్భం. ఎందుకంటే తారకాసుర సంహారం జరిగింది ఈ యొక్క మదన పౌర్ణమి, బీజం పడింది ఆ రోజునే. పార్వతీ పరమేశ్వరుల యొక్క అనురాగము పరిణయానికి బీజం పడింది మదన పూర్ణిమ, అంటే ఒక మంచి జరిగింది. కాబట్టి ఈ రోజున సమస్యలతో సతమతమవుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ కామదహనంలో కొన్ని వస్తువులు కనుక అగ్నికి సమర్పించినట్లయితే తప్పకుండా సమస్యలు తీరుతాయి. ముందుగా ప్రహ్లాదుడు బాలుడు అగ్ని నుంచి బయటపడ్డాడు ఈ రోజునే. హోళికా రాక్షసి చనిపోయింది ఈ రోజునే, అనగా హోళీ పండుగ రోజునే, కామదహనం రోజునే. కాబట్టి పిల్లలందరూ కూడా మీ యొక్క కుటుంబంలోని పిల్లల్ని ఆ కామదహన కార్యక్రమంలో సంతోషంగా పాల్గొనేలా చేయండి, పార్టిసిపేషన్ అయ్యేలా చేయండి. తద్వారా పిల్లలకు వచ్చేటువంటి బాలారిష్ట దోషాలు, గండాంత దోషాలన్నీ తొలగిపోతాయి. అందుకనే కామదహనం రోజున పిల్లలందరూ కూడా కేరింతలు కొట్టుకుంటూ ఆ అగ్ని చుట్టూ తిరుగుతూ ఉంటుంటారు. మన భారతదేశంలో జరుపుకునే పండుగల్లో అగ్నితో కూడుకున్నటువంటి పండుగలు రెండు. సంక్రాంతి ముందు వచ్చేటువంటి భోగి పండుగ, భోగి రోజున భోగి మంటలు వేసుకుంటాం. అలాగే హోళికా పండుగ, హోళీ పండుగ ముందు రోజున ఈ యొక్క కామదహనం అగ్నితో చేసుకుంటాం. కాబట్టి ఈ అగ్నిలో ధన సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు అగ్నికి ముమ్మార్లు ప్రదక్షిణ చేసి కామదహనం రోజున రాత్రి 11 గంటల 13 నిమిషాల నుంచి 12 గంటల 7 నిమిషాల మధ్యకాలంలో అగ్నిని మనం ఏర్పరచుకుంటాం కదా. ఆ యొక్క అగ్ని చుట్టూ సమస్యలు ఉన్నవాళ్ళు 3 చుట్లు ప్రదక్షిణలు చేసి, ధన సమస్యలు ఉన్నవాళ్ళు అగ్ని చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి ఎండు కొబ్బరికాయలు, వక్కలు, తమలపాకులు మరియు ఆవు నేతిలో ముంచినటువంటి తమలపాకులు అగ్నిలో సమర్పించండి, మనస్ఫూర్తిగా సమర్పించండి. లక్ష్మీ దోషాలు తొలగిపోతాయి, అలక్ష్మి పరిహారమైపోయి రాజ్యలక్ష్మి మీ యొక్క కుటుంబంలో చేరుతుంది, ధన సమస్యలు తొలగిపోతాయి. ఇక అనారోగ్య సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు పిప్పళ్ళు, మిరియాలు, తెల్ల ఆవాలు, తిప్పతీగ, ఇవి ఆ రాత్రి 11 గంటల 13 నిమిషాల నుంచి 12 గంటల 7 నిమిషాల మధ్యకాలంలో అగ్ని చుట్టూ ముమ్మార్లు ప్రదక్షిణ చేసి ఆ యొక్క వస్తువుల్ని అనారోగ్య సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు అగ్నికి సమర్పించాలి. తద్వారా ఏం జరుగుతుంది, సినిమాలో ఇలా చూపించినట్టుగా కాకుండా మీకు జరిగేటువంటిది ఒక మంచి వైద్యుడు లభిస్తాడు, లేదా ఒక మంచి మందు లభిస్తుంది మీ అనారోగ్యానికి. తద్వారా మీ యొక్క అనారోగ్యం తగ్గిపోతుంది. ఇక ముఖ్యంగా కుటుంబంలో చికాకులు, గొడవలు లేని కుటుంబం అంటూ లేదు. కుటుంబ సభ్యుల మధ్య ఎప్పుడూ అగాధం అనేటువంటిది ఉంటుంది, ఎప్పుడూ ఒకరికొకరి మాటని గౌరవించుకోరు. ఇటువంటి సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు బార్లీ గింజలు, తామర గింజలు తేనెలో తడిపి ఆ యొక్క బార్లీ గింజల్ని తామర గింజల్ని రాత్రి 11 గంటల 13 నిమిషాల నుంచి 12 గంటల 7 నిమిషాల మధ్యకాలంలో ఏర్పాటు చేసుకున్నటువంటి కామదహనం అనగా అగ్ని చుట్టూ ముమ్మార్లు ప్రదక్షిణ చేసి మీ సమస్య తొలగిపోవాలని నమస్కారం చేసుకొని తేనెలో తడిపిన బార్లీ గింజలు, తామర గింజల్ని మీరు ఆ అగ్నికి సమర్పించుకోండి. అలాగే బార్లీ గింజల పొడిని ఆ అగ్నికి నైవేద్యంగా పెట్టండి.
తత్ఫలితంగా కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి అవగాహన లోపాలు తొలగిపోయి ఆనందంగా ఒకరిని ఇంకొకరు గౌరవించుకుంటూ జీవిస్తారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి వీక్షిస్తున్నటువంటి మన భక్తి టీవీ ప్రేక్షకులు ఈ యొక్క పరిహారాలను పాటించి ఆనందంగా జీవిస్తారని కోరుకుంటూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. ధన్యవాదాలు గురుజీ.